సమరోత్సాహంతో కార్యకర్తల పోరాటమే భారీ విజయానికి కారణం. ఎమ్మెల్యే సత్యానందరావు. సమరోత్సాహంతో కార్యకర్తలు చేసిన పోరాట ఫలితమే భారీ విజయానికి కారణమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆలమూరు మండలం కొత్తూరు సెంటర్లో ఎస్జేఆర్ కళ్యాణ మండపంలో ఆలమూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మెర్లా గోపాలస్వామి అధ్యక్షతన జరిగిన మండల తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, బండారు సంజీవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ, ప్రతి కార్యకర్త చేసిన పోరాటం వల్లే నేడు పార్టీ అధికారంలోకి వచ్చిందని, వారి కృషి అభినందనీయమని కొనియాడారు. 100 రోజుల పాలనలో ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కృషి చేయాలని సూచించారు. ఆలమూరు మండలంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. మన మిత్ర పార్టీలైన జనసేన, భారతీయ జనతా పార్టీలతో కలిసిమెలిసి పనిచేయాలని సత్యానందరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రామానుజుల శేషగిరిరావు, కప్పల సునీల్, నాగిరెడ్డి వెంకటరత్నం, ఈదల సత్తిబాబు, వంటిపల్లి సతీష్, సలాది నాగేశ్వరరావు, ఈదల నల్లబాబు, దొంగ భాస్కర్రావు, గుడాల ప్రభాకర్రావు, తాడి శ్రీనివాసరెడ్డి, వడ్డీ వెంకన్న, కొమ్ము నారాయణుడు, దండంగి మమత, అనసూరి నాగరత్నం, వాకా సుబ్బలక్ష్మి, లాయర్ ప్రసన్న, బొమ్మ దుర్గా భవాని, మంగాయమ్మ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్దలు పాల్గొన్నారు. కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో మనం గుర్తించుకుని, ప్రజలకు ఏది అవసరమో తెలుసుకుని ఆ పనులన్నీ చేసుకోవాలి. ఇప్పుడే చెప్పారు, మాది కార్యక్రమాలు ఒక రిప్రజెంటేషన్ కింద నాకు ఇవ్వడం జరిగింది. మా గ్రామంలో చెరువుని కలుషితమైందండి, ఇబ్బంది పడుతున్నారు, దాన్ని పూడ్చి కళ్యాణ మండపం పూర్తి కడితే బాగుంటుందని. అలాగే పీడబ్ల్యూడి ఏటుగట్టు పక్కన మురుగునీరు డ్రైను నిలవడిపోతుంది, ప్రజల అనారోగ్యం పాలవుతుంది. ఎస్సీపేట, బీసీపేట, ఓసీ ఏరియా డ్రైనేజ్ నిర్మించమని, అదేవిధంగా మురుగునీరు డ్రైన్ సాయిబాబు గుట్టు, ఆర్పేరు రోడ్డు వరకు గోడ నిర్మాణం, అదేవిధంగా లో వోల్టేజ్ సమస్యలు ట్రాన్స్ఫార్మర్ కావాలని, బీసీ పాలనలో మంచినీటి సమస్య, డ్రైన్స్, ఇంకా ఇళ్ల స్థలాలు, ఇంకా రేషన్ షాపు, బీసీ పాలెం, గొల్లవారిపేట ఏరియాకి సంబంధించి కొత్తగా ఏర్పాటు చేయాలని. గతంలో ఇల్లు కట్టుకున్నారు, బిల్లులు రాలేదనేది, అవి కూడా ఇస్తున్నారు. ఇంకా రాని ఏమన్నుంటే ఆ ఇల్లు కట్టుకున్నది ఒక రూపాయి అయినా డబ్బులు వాళ్ళకి పడి ఉంటే 16, 17, 18, 19 ఈ 3 సంవత్సరాల ముందు 16, 17, 18 ఇస్తున్నారు. 18, 19 కూడా ఎవరైనా డబ్బులు పడి ఉంటే వారికి కూడా వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో డబ్బులు పడి ఉన్నాయో, గతంలో గత 5 ఏళ్లలో ప్రభుత్వం ఇవ్వకుండా పక్కన పెట్టిందో వారందరూ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మరి బిల్లులు ఇవ్వడం జరుగుతుంది, అవి మొదలవుతున్నాయని మీకు తెలియజేస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ విస్తృత సమావేశంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున సోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం. కొత్తపేట నియోజకవర్గ చరిత్రలోనే అత్యధికమైన మెజార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అత్యధికమైన మెజార్టీ 56,479 ఓట్లు సాధించి ఆలమూరు మండలంలో కొత్తపేట నియోజకవర్గంలో అత్యధికంగా 17,000 ఓట్ల పైబడి సాధించిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, మీ అందరికీ కూడా రుణపడి ఉంటారని తెలియజేస్తూ ఉన్నాను. చాలా మంచి మెజార్టీని ఇచ్చారు, అదొక రికార్డు. కొత్తపేట నియోజకవర్గం పుట్టాక మరి డీలిమిటేషన్ జరిగిన ముందు, జరిగిన తర్వాత ఆనాటి ఆలమూరు నియోజకవర్గం, కొత్తపేట నియోజకవర్గం పోల్చి చూసుకున్నా ఇది చాలా పెద్ద మెజార్టీ. మన మీద ఎంతో బాధ్యత పడింది. ఇప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి ప్రయాణం ఏ విధంగా ప్రజలు కోరుకున్నారు, ఆశీర్వదించారో, ఏ విధమైన ఫలితాలు వచ్చాయో రాష్ట్ర స్థాయిలో మనం చూసాం. నియోజకవర్గ స్థాయిలో కూడా భారీ మెజార్టీతో మా విధంగా బరువు బాధ్యతలు పెరిగాయి. ఇంకా బాధ్యతగా పనిచేయాలి, ఇంకా ప్రజలకు కోరుకున్న పాలన అందించాలి అనే ఆలోచనతోటి ఈనాడు చంద్రబాబు నాయుడు గారు,
పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు సహాయ సహకారాలతో రాష్ట్ర అభివృద్ధికి, నియోజకవర్గ అభివృద్ధికి మనం పాటుపడాలి. ఈ వరవల్లో చాలా ఒత్తిడి ఉంది. చంద్రబాబు నాయుడు గారు చూస్తా ఉంటే ఈ రాష్ట్రాన్ని ఎందుకంటే అట్టడుగు అడిగట్టిపోయిన రాష్ట్రం. ఒక్క మాటలో చెప్పాలంటే అడిగట్టిపోయిన పరిస్థితి ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. ఈ అడిగట్టిపోయిన రాష్ట్రాన్ని దారిలో పెట్టడానికి ఆయన పడుతున్న శ్రమ, ఆయన యొక్క ముందు చూపు, ఆయన యొక్క సమర్థత, ఆయనకు ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్, మరి ఎన్డీఏ కూటమిలో ముందుగానే చేరడం అంటే ఎన్నికల ముందు చాలా మంది అన్నాం, మాలాగా మిడత మేళంలో కూడా చెప్పాం బీజేపీతో కలిసి ఎంతో కొంత నష్టమేమో ఆలోచించాలి. కానీ ఆయన ఒకటే అనుకున్నాడు, ప్రజా ప్రయోజనాలు ముఖ్యం, రాజకీయ ప్రయోజనాలు వ్యక్తిగత ప్రయోజనాలు కాదు, ప్రజా ప్రయోజనాలు ముఖ్యమైన ఎన్డీఏ కూటమిలో ముందుగానే ఊహించి